ఆవాజ్ గిట్లా బరాబర్ తీయాలనా ఏం అర్థం కాక సోచాయిస్తూ ఆడనే గమ్మున ఉండిపోయారు 2-3 దినంలు ఇట్లనే ఆలోచిస్తుండా ఏం చేయాలి చివరికి బస్ట్ అయినా. అంటే నువ్వు ఎవరన్నా ఒరినా కానీ అంటే గట్టిగా మాట్లాడినా కానీ భయపడతావా? ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమోనని భయపడినా. నువ్వు నిన్ను చూస్తేనే అందరు భయపడతారని బయట అనుకుంటా అంటే నువ్వు అట్లనే అనుకున్న తమ్మి. ఆడ నన్ను అందరూ భయపెట్టిండ్రు, వంటలక్క చేసిండ్రు ముందుగా. నాకేం తెలుసు అన్నిటికీ చెయ్యెత్తాలనా, జీవితంలో ముందుండాలనా అన్నారు. ఆడ వంట చేస్తావా అంటే చెయ్యెత్తినాను, మంచి పిల్లగా అంటే చెయ్యెత్తినాను, అన్నిటికీ చెయ్యెత్తినాను, తర్వాత పోతావా అంటే కూడా చెయ్యెత్తినాను, పంపించిండ్రు. ఇప్పుడు అందరూ నువ్వు అన్ని చేయెత్తేదాన్ని ఇట్లా చేతుతా అంటే అన్నిట్లా ముందుంటా, నెత్తి మీద పెట్టావు ఎవరి మీద చేతులు, అందుకే పోనీకి కూడా చెయ్యెత్తినాను. నెత్తి మీద అయితే పెట్టావు చేతులు. నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా తమ్మి. ఎందుకు అంత తక్కువ? నా నెత్తి మీద నేనే పెట్టుకున్నా ఇట్లా చెయ్యి. సెల్ఫ్ నామినేషన్ చేసుకున్నా కదా సార్, నాగార్జున సార్ నేను ఎలిమినేట్ మీ సార్, మా ఇంటికి పంపించేయండి సార్, వీళ్ళు నన్ను వంటలు చేపిస్తున్నారు సార్, మా ఇంటికి పంపించేయండి సార్ అన్న. మా వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రు, నేను ఇయ్యా. బేవక్క అసలు తెలంగాణలో అసలు తెలుసా? ఇక్కడ అక్క అంటే ఏమంటారు తెలుసా? తెలంగాణలో కానీ మావోయిస్టులు నక్సలైట్లకు రామక్క, సీతక్క, విమలక్క, దేవక్క అని ఇట్లా అంటారు. ఈ బేవక్క ఏంది, కథ ఏంది, దానికి అసలు ఏంది, అసలు ఎందుకు వచ్చింది అంటే నేను అస్సలు అల్లరి చెయ్య. అప్పుడు వాటర్ బాటిల్ లాక్కుంటుండ్రా, నేను ఎట్లా చేసినా అట్లనే చేస్తా, అస్సలు అల్లరి చెయ్య. అమ్మో అల్లరి చేయండి మొత్తం. నేను చాలా వైట్ ఉంటా, కనిపిస్తలే చూడు ఎట్లున్నాను, ఇన్నెసెన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అన్ని ఉన్నావు కరెక్ట్. ఈ అక్క ఏంది, దేనికి దానికి అక్కని ఎందుకు పిలవాలి అంటే ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఇట్లా అమాయకంగా ఉండొద్దు అని చెప్పాలి కదా, అప్పుడు బేబక్క లెక్క ఉండొద్దు అని చెప్పాలి. అంత అమాయకం ఉంది. బేబక్క అంటే 4 ఏళ్ళ వరకు 5 ఏళ్ళ వరకు ఉంటుంది, చిన్నపిల్ల కదా, చిట్టి బుజ్జి పాప నాని అనుకుంటా చేస్తారు. నువ్వేందక్క ఇంకా బేబక్క పెట్టుకొని మమ్మల్ని పరిశాన్ చేస్తాను. పరిశాన్ చేయనికి అట్లా చేస్తున్నా. అదే ఏంది బేబక్క చల్లకుండా మాకెళ్ళి ఇట్లయితే మాకెళ్ళి ఇట్లా నమ్ము అక్క అంటే మామూలు అక్క కాదు ఈ అక్క సేమ్ నువ్వు అట్లనే ఉన్నట్టుందిగా. నా సంగతి ఇంకా నీకు మంచిగా తెలవలే, గంట అరగంట ఉంటాం కదా అప్పుడు చూపిస్తా ఏందో కథ. ఇప్పుడు ఏంది మరి ఒకసారి బిగ్ బాస్ లో పోయిల్లు, నీ ముచ్చట్లేదో క్వశ్చన్లు ప్రశ్నలు రాసుకుంటావా? ఏం రాసుకోలే, నన్నే గమ్మున చూస్తున్నావు, వచ్చిన కాడి నుంచి చూస్తున్నా. ఏంది తాతనేదో చేద్దామని అనుకునే వచ్చినావు అంతే కదా. తాత మంచిగున్నావు తాత, థాంక్యూ. తాతల్లోనే స్మార్ట్ తాత, మంచిగున్నావు. నీకు కూడా బోల్డ్ మంది ఫ్యాన్స్ ఫాలోవర్స్ అంట కదా తాత. ఏదో రాజన్న తాతకు ఒక ఓ వేసుకోండి అమ్మా, ఒక ఓ వేసుకోండి. ఓ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇప్పుడు ఏం చేస్తాం, అంత ముసలోని అయిపోయింది అంతే అంటవా? నిన్ను చూస్తే అట్లా అనిపిస్తలే అన్నా. అయ్యో రామా, ఇప్పుడు మనం బిగ్ బాస్ లో పోదాం. పోదాం, పోయి ఏం చేద్దాం, ఆడ ఏం జరిగింది ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. అంటే నువ్వు ఆడ దాన్ని ఏమన్నా మీకు ఏమన్నా ఇదే చదవాలి గిట్లనే మాట్లాడాలని చెప్పేదా, లేకపోతే మీరు అక్కడ ప్రిపేర్ అయ్యి రావాలా? బిగ్ బాస్ మీకు ఏం చెప్తాడు? అట్లా ఏం లేదు. వీడికి ఎట్ట వచ్చినా మీరేమని చెప్పినారా? చెప్పలే. 99 టీవీలో లైవ్ ఇంటర్వ్యూ అన్నారు, వచ్చేసిన నల్ల చీర కట్టుకుని స్టైల్గా రెడీ అయ్యి ముద్దుగున్నావు. థ్యాంక్ యూ. ఏందో అనుకున్నా కానీ రాజన్న తాత బాగా కలుపుతాడు. మళ్ళీటో పోతాంది. నువ్వు బిగ్ బాస్ గురించి చెప్పంటే మళ్ళీ తాత దగ్గరికే పోతాను. అంటే తాత లోపల కూడా ఇట్లానే మంచిగా రెడీ అయిపోయినా, నల్ల మంచి బ్లూ శారీ వేసుకుని పోడే నాగార్జున సార్తో కళ్ళల్లో చూడలేను సార్, నేను అట్లా చూడలేను సార్ అంటాను. ఆయనేమో చూసి పాడు అంటాడు, నేనేం మీ అంక చూస్తే ఎక్కడ కళ్ళల్లో కొట్టుకుపోతాను, భయం సార్ భయం అన్నాను. ఇంకా ఆయన ఏమన్నారు, పాట పాడు అన్నారు, పాడినాను. మంచిగా ఉండే స్టేజ్ మీద. నువ్వు అక్కడ సిగ్గుపోవడం నాకు సిగ్గు అవుతుంది ఇక్కడ. నాకు సరికి మంచిగా పాట పాడి ఏంది అసలు నాకు సార్ నేను చూసిన బిగ్ బాస్ లో నిన్ను సార్ రావంగానే ముసి నవ్వుకుంటా సార్ టాపిక్ ఎత్తినావు చూడు ఎట్లా ఎందుకు ఏందో మరి సార్ మళ్ళీ తీసుకుపోతా